زهراء يا زهراء. గడిచిన వారం రోజుల్లో 200 మంది హెజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ లో దాదాపు 200 మంది హెజ్బుల్లా ఉగ్రవాదులు చనిపోయారని, అలాగే 140 రాకెట్ లాంచర్స్ ను ధ్వంసం చేశామని ఐడిఎఫ్ వెల్లడించింది. వెస్టర్న్ గెలీలీ, సెంట్రల్ ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని మంగళ, బుధవారాల్లో హెజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను సైతం తాము ధ్వంసం చేశామని తెలిపింది. లెబనాన్ కోస్టల్ సెక్టార్లో హెజ్బుల్లాకు చెందిన రద్వాన్ ఫోర్స్లో యాంటీ ట్యాంక్ వెపన్స్ బెటాలియన్ హెడ్ను, అలాగే బెటాలియన్ ఆపరేషన్స్ హెడ్ను తమ దాడులతో అంతమొందించామని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే బీరుట్లోని దహీహ్ జిల్లాలో ఇజ్రాయెల్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించినట్లు లెబనాన్ మీడియా వెల్లడించింది. రాజధాని బీరూట్కు దక్షిణాన ఉన్న దహీహ్లో షియాలు ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఇరాన్ మద్దతుతో టెర్రర్ గ్రూపులు భారీగా ఆయుధాలను స్టోర్ చేశాయని ఇజ్రాయెల్ చెబుతోంది. అందుకే ఉగ్రవాదుల ఆయుధ స్థావరాలపై బుధవారం బాంబుల వర్షం కురిపించామని ఐడిఎఫ్ వెల్లడించింది. దహీహ్ జిల్లా నడిబొడ్డులో గడిచిన 20 ఏళ్లుగా హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ డజన్ల కొద్దీ ఆయుధగారాలను ఏర్పాటు చేసిందని ఐడిఎఫ్ ఆరోపిస్తోంది. ఈ ఆయుధగారాలను తెలివిగా సామాన్య ప్రజలు నివసించే ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేశారని చెబుతోంది. ఈ ఆయుధగారాల్లో 100ల కొద్దీ మిసైల్స్, రాకెట్స్ దాచిపెట్టారని, వీటితో ఇజ్రాయెల్కు ఎప్పటికైనా ప్రమాదమేనని పేర్కొంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా రాకెట్లు, డ్రోన్ల దాడిని మొదలుపెట్టింది. హెజ్బుల్లా దాడులతో ఉత్తర ఇజ్రాయెల్లోని దాదాపు 68,000 మంది తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు. వీళ్ళంతా వారి ఇళ్లను మర్చిపోవాల్సిందేనని, ఒకవేళ మళ్లీ ఇళ్లకు తిరిగి వస్తే దాడులు కొనసాగిస్తామని హెజ్బుల్లా లీడర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇళ్లను వదిలి వెళ్లిపోయిన తన ప్రజలను మళ్లీ వారి స్వగృహాలకు చేరుస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీష్మించి కూర్చున్నారు. అందుకే లెబనాన్లో హెజ్బుల్లాపై భీకర యుద్ధానికి దిగారు. యా జహ్రా